ఈ రోజు మనం క్లబ్ ఫుట్బాల్ ట్రాన్స్ఫర్స్ గురించి మాట్లాడుకుందాం. డే 1 ఆఫ్ నోయింగ్ క్లబ్ ఫుట్బాల్. ట్రాన్స్ఫర్ విండో నడుస్తుంది కాబట్టి ఈ రోజు నేను మీకు ట్రాన్స్ఫర్ విండో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్లీ ఇది ఇయర్ కి 2 టైమ్స్ ఉంటది. అదేంటంటే సమ్మర్ విండో అండ్ వింటర్ విండో. సమ్మర్ విండో వచ్చేసరికి మే, జూన్, జూలైలో జరుగుతుంది అండ్ వింటర్ విండో వచ్చేసరికి జనవరిలో జరుగుతుంది. యూజువల్లీ ఈ టైమ్స్ లో ఏదైనా క్లబ్ కి వేరే ఒక టీం నుంచి ఒక ప్లేయర్ కావాల్సి వస్తే ఆ క్లబ్ కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫీ అనేది కట్టి ఆ ప్లేయర్ ని ఈ క్లబ్ లోకి తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఆ ప్లేయర్ కి శాలరీ, బోనసెస్, మిగతా కాంట్రాక్ట్స్ అన్ని సైన్ చేస్తారు. యూజువల్లీ ఆ ఫీజ్ అనేది ఇంతకు ముందు ఎటువంటి లిమిట్స్ లేకుండా ఉండేది. బట్ రీసెంట్ గా కొన్ని ఇయర్స్ నుంచి ఆ ట్రాన్స్ఫర్ ఫీ కూడా లిమిటేషన్ అనేది వచ్చింది. ఏదైనా ఒక క్లబ్ రెవెన్యూ ఎక్సీడ్ అయ్యి ఒక ప్లేయర్ ని బై చేయకూడదు. అండ్ ఈ సీజన్ లో చాలా పెద్ద రూమర్స్ జరుగుతున్నాయి. అదేంటంటే రాడ్రీ రియల్ మద్రిద్ కి వెళ్లే అవకాశం ఉంది అండ్ వినిషియస్ జూనియర్ ఆర్సెనల్ కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ కన్ఫర్మ్డ్ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం మోర్గన్ రోజర్స్ చెల్సీకి వెళ్ళాడు. అది కూడా $117 million కి. సో మీకు క్లబ్ ఫుట్బాల్ ట్రాన్స్ఫర్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.